వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చప్పుల జేవీ టీవీ. నిన్న నేను కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం రేషన్ కార్డుల గురించి, ప్రజాధనాన్ని ఆదా చేయడం గురించి వీడియో చేశాను. ఈ రోజున అదే కూటమి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఒక స్కీమ్ గురించి నేను ఈ రోజున మీ ముందుకు తీసుకొని రాదలుచుకున్నాను. ఎందుకంటే ప్రజాధనాన్ని ఏ ప్రభుత్వం దుర్వినియోగం చేసినా నేనైతే ఒప్పుకోను. మేము కష్టపడి పనిచేసి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, రైతులు కావచ్చు, కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి కట్టిన డబ్బుల్ని మీరు దుర్వినియోగం చేస్తూ కూర్చుంటే నేనైతే సహించను. ఖచ్చితంగా దాన్ని నేను విమర్శిస్తాను, దాన్ని ప్రజల ముందుకు తీసుకొని వస్తాను. అందులో భాగంగా ఈరోజు నేను మొన్న కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి స్కీము నీటి తొట్టెలు అనే స్కీము గురించి నేను వివరించదలుచుకున్నాను. ఆ స్కీము వల్ల ఉపయోగం ఉందా లేదా? ఖచ్చితంగా నీటి తొట్టెలు అనే స్కీము నిరుపయోగమైనటువంటి స్కీము. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా ఒక్కొక్క పంచాయతీకి 40,000 రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే 12,000 పంచాయతీలు దాదాపుగా 50 కోట్ల రూపాయలు. ఇది మామూలుగా చిన్న విషయం కాదు. దాదాపుగా 50 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన అనాలోచిత నిర్ణయం వల్ల దుర్వినియోగం చేయడం జరిగింది. వీటి వల్ల, ఈ నోటి తొట్ల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఈ నీటి తొట్ల వల్ల సున్నా ఉపయోగం. వీటిని నేను చాలా గ్రామాల్లో చూశాను. ఎక్కడ వీటిని నిర్మాణం చేపట్టారు అంటే గ్రామానికి దగ్గరగా, గ్రామానికి ఉన్నటువంటి సచివాలయాల దగ్గర, లేకపోతే గ్రామాల్లో అందుబాటులో, లేకపోతే ఊరికి చివరనో ఎక్కడైతే నీటి వసతి అవసరం ఉన్న చోట కాకుండా గ్రామానికి అందుబాటులో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు పశువులకి అనేది. ఇవి పశువులు దాహార్తి తీర్చడానికి ఉపయోగపడతాయని చెప్పేసి నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ ఇవి పశువుల దాహార్తి తీర్చడానికి ఎటువంటి ఉపయోగం లేకుండా జరుగుతుంది. కేవలం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పబ్లిసిటీలోకి తీసుకెళ్లాలి కాబట్టి ఎక్కడో చోట ఫోటోలు తీసుకుని ఆ ఫోటోల్ని వైరల్ చేయడం తప్పితే వాస్తవంగా వీటిని కనుక మనం పరిశీలిస్తే వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే పశువులు ఈ రోజున గేదెల్ని పొలాల్లోకి తీసుకెళ్లేసి మేపే పరిస్థితుల్లో ఈ రోజున పల్లెటూర్లు కానీ సిటీస్ కానీ లేవు. గేదెలు ఆల్మోస్ట్గా షెడ్లు పెట్టేసి షెడ్లలోనే మేపే పరిస్థితి ఈ రోజున మనం ఆల్మోస్ట్ గమనిస్తున్నాం. ఏదైనా ఉంటే ఒక 10% మాత్రమే ఉంటుంది తప్పితే ఎక్కువగా షెడ్లలోనే గేదెల పశుపోషణ అనేది జరుగుతుంది. ఇవాళ జీవాల పెంపకం గురించి మాట్లాడదాం. జీవాలు ఖచ్చితంగా తీసుకెళ్తున్నారు. అయితే ఈ జీవాలు ఉండే హైట్కి, మీరు తొట్టి నిర్మాణం చేపట్టిన హైట్కి ఖచ్చితంగా ఒక ఫీటు లోపల కనుక నీరు కనుక వెళ్ళినట్లయితే జీవాలకు కూడా నీరు నోటికి అందని పరిస్థితి ఈ రోజున ఇట్లా. వీటికి ఉపయోగం ఉండే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీని మీద పునరాలోచన చేయాలి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారైనా సరే రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయండి. అనవసరమైన పథకాన్ని మీరు పెట్టేసి ఉపయోగం లేకుండా ప్రజాధనాన్ని దయచేసి దుర్వినియోగం చేయద్దు. మేము కడుతున్న డబ్బులు ఇవాళ పొలాల్లో ట్యాంకులు కనుక నిర్మాణం చేపడితే ఆ ట్యాంక్ దగ్గర ఎక్కడా కూడా బోర్ వసతి లేదు. గ్రామాల్లోంచి ట్యాంకర్ ద్వారా తోలాలి. అవి ఎంతవరకు నిర్వహణ సరిగా జరుగుతుంది? నిర్వహణ వీళ్ళు తోలినా ఎంతవరకు అవి పశువులు నీటికి తాగడానికి ఉపయోగపడుతున్నాయి అన్నది గమనించాల్సిన అవసరం ఎంతైనా. ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు నేను ఒకటే వేడుకుంటున్నాను, దయచేసి మీ నోటికి వచ్చింది లేదా మీ సలహాలు ఇచ్చిన దాన్ని మీరు స్కీములుగా పెట్టద్దు. ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఒక స్కీమును మేము పెట్టాలి అనుకున్నప్పుడు దాని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయి, అవి ఉపయోగపడతాయా పడవా అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి ఆ గ్రామాల్లో నిజంగా నివసిస్తున్న ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీరు తీసుకునే ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళకేం తెలుసురా సామే. ఐఏఎస్ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఒక గొప్ప మేధావి అడిగిన ప్రశ్నకి ఇంకొక గొప్ప మేధావి చెప్పిన సమాధానం, బియ్యం ఎక్కడి నుంచి వస్తాయంటే మా ఇంటి పక్కన ఉన్న రేషన్ స్టోర్లోంచి వస్తాయని చెప్పారంట ఈ ఐఏఎస్లు సెలెక్ట్ అయిన వాళ్ళు. వాస్తవంగా ఈ రోజున డబ్బున్నోళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు వెళ్తున్నారు తప్పితే కష్టపడి చదువుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ వెళ్ళే పరిస్థితులు లేరు. దయచేసి ఐఏఎస్లు, ఐపీఎస్లు సలహాలు తీసుకొని ప్రభుత్వం పరిపాలన చేయొద్దు. మీరు ఏ స్కీమ్ అయితే తీసుకొని రాదలుచుకున్నారో ఆ స్కీముకి సంబంధించి ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. అప్పుడు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనుగుణంగా మీరు నిర్మాణం చేపడితే ఖచ్చితంగా సక్సెస్లోకి వెళ్ళిపోతారు. తప్పితే గత జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్, ఐపీఎస్ సలహాలు తీసుకొని పెట్టిన స్కీములన్నీ ఏ విధంగా ఆ ప్రభుత్వాన్ని కూల్చేసాయో ఇప్పుడు మీరు తీసుకుని వచ్చే స్కీములు కూడా అలానే మిమ్మల్ని కూడా కూల్చేస్తాయి. ఖచ్చితంగా దయచేసి గుర్తు పెట్టుకొని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని, ప్రతి రూపాయ, ప్రభుత్వంలో ఉన్న ప్రతి రూపాయ చాలా విలువైనది. కొన్ని వేల మంది, కోట్ల మంది చెమటోడ్చి కట్టినటువంటి ట్యాక్స్ రూపాన పొందేటటువంటి రూపాయిని దుర్వినియోగం చేయటం అనేది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా సరే మీరు ఈ నీటి తొట్ల నిర్మాణం వచ్చే సంవత్సరం చేపట్టకుండా వీటిని పూర్తిగా బ్యాన్ చేసేసి
మీరు ఏ పథకాన్ని అయితే తీసుకురాదలుచుకున్నారో ఆ పథకానికి సంబంధించినటువంటి గ్రామాల్లో ఎవరైతే దాని లబ్ధిదారులుగా మీరు భావిస్తున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. తదుపరి ఆ స్కీమును ముందుకు తీసుకెళ్ళండి. మంచి ఫలితాలు వస్తాయి తప్పితే కేవలం ఐఏఎస్లు, రాజకీయ పరిజ్ఞత లేనటువంటి నాయకులు చెప్పే సూచనలు విని మీరు స్కీములు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గట్టి పట్టిందో మీకు కూడా అదే గట్టి పట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయాలని కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నీటి తొట్ల వల్ల 50 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది, వృధా అయిపోయింది. ఇలాంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో తీసుకోకుండా ప్రజా సంక్షేమం, ప్రజా సుపరిపాలన అందించాలని కోరుకుంటూ నా వీడియోలు ఏదైనా తప్పులుంటే క్షమించండి. కానీ నేను తీస్తున్న వీడియోలు ప్రజల యొక్క సొమ్ము వృధా కాకూడదు, ప్రజల రూపాయి ప్రజలకి ఉపయోగపడే విధమైన స్కీములు తీసుకురావాలని తెలియపరచడం కోసం చేస్తున్నాను నా వీడియోలు. మీకు కనుక ఈ వీడియోలు కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలు మరింత మందికి చేరవేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.